కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దశ ముఖ్యమంత్రి క్రీస్తుశేషులు దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు. దామోదరం సంజీవయ్య 104వ జయంతి స్ఫూర్తితో సంక్షేమ హాస్టల్ రక్షణకై ఉద్యమిద్దాం. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని కర్నూలు డీఎస్పీ బాబు. కర్నూలు జిల్లాను దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని దళిత సంఘాల నేతలు ర్యాలీ. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని సిఐటియు డిమాండ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి క్రీస్తుశేషులు దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా నాంద్యాల రోడ్ చెక్పోస్ట్ 3 రోడ్ల కొడలి సమీపంలోని దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా. జిల్లా కలెక్టర్తో పాటు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాలెం సభ్యులు గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఆర్డీఓ సందీప్, వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మరియు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ తెలిసి వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంపీ చేతుల మీదుగా, ఎమ్మెల్యే చేతుల మీదుగా, వివిధ అధికారుల చేతుల మీదుగా అక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. సార్ ఎంపీ గారు ఓకే రెడీ మేడం. సార్ ఓకే రెడీ మేడం. బోనస్ కోసం ఎదురు చూస్తారు. జీతమే కాకుండా ఆ సంవత్సరంలో గవర్నమెంట్ ఎంత బోనస్ అనౌన్స్ చేస్తుంది అన్నది ఒక 1 మంత్ శాలరీ, అప్రాక్సిమేట్గా ఒక 2 నెలల శాలరీ మీకంటే కింద ఉన్న వాళ్ళు పైకి తీసుకురావాలి. ఇది మీరు ఎయిమ్గా పెట్టుకోవాలి అందరు విద్యార్థులు. ఇది పెట్టుకుంటే ఇక వెనకబడి ఉండొచ్చు. రేపు వాళ్ళ పైకి వస్తారు, మీరు కింద ఉంటారు. లేదు వాళ్ళని తీసుకొస్తే మొత్తం సమాజం అంతా ముందుకు వెళ్తుంది. పేదలు కావచ్చు, మీకంటే కింద ఉన్న వాళ్ళు కావచ్చు. కింద ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా, లేదు మిగతా రకంగా వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పైకి తీసుకొని రావాలి. ఇది ఇస్తున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక 2 విషయాలు ఇంకోటి ఆలోచించండి. కవి ఒకసారి మనం రాగానే పద్యాలు చదివారు, అది ఎవరికైనా అర్థమయ్యాను. ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు బుక్స్ రూపంలో మీకు అందరికీ అందజేస్తాను. ఒకసారి అవి చదవండి. సో మీలో కూడా చాలా మంది రచయితలు, కవులు ఉంటారు. మందికి కర్నూలు పట్టణంలో చదువుకునే ఆయన కర్నూలు పట్టణానికి పూతవేడు దూరంలో ఉన్నటువంటి పెద్దపాడు గ్రామంలో అతి పేద కుటుంబంలో జన్మించి ఆయన ఈ కర్నూలు జిల్లాకు చెరగని ముద్ర చేశారు. ముఖ్యంగా ఆ రోజు సారు సంజీవయ్య గారు ఏం చేశారో అదే ఉంది తప్ప మన జిల్లాకి అయితే ఏమాత్రం మార్పు అంటూ కనబడలేదు ఇంతవరకు కూడా వాస్తవంగా. ఎందుకంటే గాజుల ప్రాజెక్టును మనం పిలుస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్గా. అది సంజీవయ్య గారు శంకుస్థాపన చేసినటువంటి యొక్క ప్రాజెక్ట్. అది సంజీవయ్య గారు చేసినటువంటి ప్రాజెక్ట్. అది సాగునీటి కోసం, త్రాగునీటి కోసం. మన కర్నూలు పార్లమెంట్ అంతా తీసుకుంటే ఈ రోజు వరకు కూడా మన గాజుల ప్రాజెక్ట్ తప్ప ఇంకో ప్రాజెక్ట్ అంటూ లేదమ్మా. ఇంతవరకు కూడా లేదు మనకు. ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న చెక్ డ్యాములు తప్ప సార్ వేసినటువంటి పునాదిరాయి గాజుల ప్రాంతంలో వేశాడు ఆ మహానుభావుడు. అది 4 టీఎంసీలతో ఈరోజు 5 టీఎంసీలు అయి ఉన్నట్టు తప్ప మన కర్నూలు పార్లమెంట్లో ఆయన చెరగని ముద్ర అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఒకరోజు పెద్దపాడు గ్రామానికి పోతే వాళ్ళ తల్లిగారికి పోతూ 100 రూపాయలు నోటు ఇస్తే, నాయన నేను ఒక్కదాన్ని కాదు, ఈ పెద్దపాడు గ్రామంలో చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు మనకు అంటే, వితంతు పెన్షన్ అనేది అయితేనేమి, పెన్షన్ పథకం అనేది తెచ్చింది కూడా, ఆయన వృద్ధాప్య పెన్షన్ తెచ్చింది కూడా దామోదరం సంజీవయ్య గారు అని చెప్పేసి మనం మరొక్కసారి గుర్తు చేసుకునేటువంటి ఆవశ్యకత ఉంది. అంతేగాక ఒక సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు, పొలం లేని వారు ఉన్నారని చెప్పేసి కూడా బంజరు భూములను ఆయన అందరికి అలాట్మెంట్ చేసినటువంటి మహానుభావుడు. ఈ విధంగా ఆయన చేసినటువంటి కీర్తి అంతా ఇంత కాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఆంధ్ర రాష్ట్రంకి అయితే ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉంటూ హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పునాది వేసినటువంటి మహానుభావుడు కూడా ఈ దామోదరం సంజీవయ్య గారే.
బిహెచ్ఎల్ కంపెనీ బ్రహ్మాండంగా ఉంది అక్కడ. అది కూడా దామోదరం సంజీవయ్య గారి యొక్క ముద్రనేది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసినటువంటి అంతా ఇంత కాదు. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆయన పాటుపడినటువంటి, ఎందుకంటే ఆయన సంస్కరణలు చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి మన జిల్లాలో జన్మించి మన కర్నూలు పట్టణానికి అత్యద్భుత దూరంలో ఉన్నాడు. ఆయన మనం స్మరించుకొని మరొకసారి ఆయన గుర్తు చేసుకొని ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవాలనేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ ఒక పెద్దపాడు గ్రామంలో నుంచి ఒక వ్యక్తి ఈ విధంగా చదువుకొని, అంటే ఆ పేదరికం నుంచి కావచ్చు, లేదు అప్పుడున్న పరిస్థితులను బట్టి కావచ్చు, ఒక మంత్రిగా ఎదిగాడు అంటే ఖచ్చితంగా మనం అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి, డెఫినెట్గా. సో అందరూ ఒకసారి ఆయనకి సందర్భంగా ఒకసారి మనందరూ చప్పట్లతో పాటు గట్టిగా అనుకోవాలి, ప్రతిజ్ఞ చేసుకోవాలి. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమాన్ని పెద్దపాడు గ్రామంలో ఉన్న సంక్షేమ వసతి గృహంలో ఘనంగా నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, బ్యూ సిటీ అధ్యక్షులు ఏసురాజు, జిల్లా నాయకులు ఎన్ చక్రపాణి దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యా సదన్ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి విద్యార్థుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వార్థ రాజకీయాలు పరేడ విల్లుతున్న నేటి సమాజంలో మట్టిలో మాణిక్యంలాగా అవినీతి మరక అంటరాని రాజకీయ నాయకుడు సంజీవయ్య అన్నారు. సంజీవయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఆయన కొనసాగించిన సామాజిక సేవను మరింత ముందుకు తీసుకుపోవడం అన్నారు. జయంతి రోజున దండ వేసి దండం పెట్టి రాష్ట్ర కార్యక్రమాన్ని నిర్వహించామని చప్పట్లు కొట్టుకుంటే సరిపోదన్నారు. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంజీవయ్య పెట్టిన గ్రామం పెద్దపాడు నేటికి సమస్యలకు నిలయంగానే ఉందన్నారు. గ్రామంలోని ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. చిన్నపిల్లలు బిలో 6 ఇయర్స్ పిల్లలని బీ క్యాంప్ లో నూట 4వ జయంతిని జరుపుకుంటూ ఈరోజు మన పెద్దపాడు గ్రామంలో మన జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు గారు ఆయన గురించి కొద్దిసేపు మాట్లాడతారు. ఈరోజు దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతి కార్యక్రమాన్ని ఆయన పుట్టినటువంటి గ్రామం పెద్దపాడు గ్రామంలో ఈ సంక్షేమ హాస్టల్గా కొనసాగుతున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజెంట్ ఇది బాల సదనంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ సంజీవయ్య గారి విగ్రహానికి ఆ రకంగా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాం. ఆ రకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా చాలామంది ఈరోజు ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే సంజీవయ్య గారి జయంతి కార్యక్రమాలని కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తారు. అయితే జయంతి కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఫోటోలకు దండేసి ఈ సంవత్సరానికి ఒకసారి ఆ రకంగా మేమంతా మీ ఆశయాలకు పునరంకితం అవుతామని చెప్పేసి ప్రతిజ్ఞ తీసుకొని తిరిగి మళ్ళా సంవత్సరం వరకు ఎదురు చూసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. నేను చెప్తున్నది ఏమంటే రాష్ట్ర జయంతి కర్నూలులో నిర్వహించామని చెప్పుకోవడం కోసం జయంతి జరపడం కాదు. ఏవైతే సంజీవయ్య గారు ఆశించి కొనసాగించినటువంటి లక్ష్యాలు ఆశయాలు ఉన్నాయో వాటికి పునరంకితమై పనిచేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు కర్నూలు జిల్లాకు పక్కనే కేవలం 10-11 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి పెద్దపాడు గ్రామం కనుక మనం పరిశీలన చేస్తే పెద్దపాడు గ్రామం అంతా సంజీవయ్య గారు మా ప్రాంతంలో పుట్టాడు అని చెప్పేసి గొప్పగా చెప్తారు. కానీ ఆయన పుట్టినటువంటి గ్రామం ఈరోజు సమస్యలకు నిలయాలుగా ఉంటా ఉంది. మంచినీళ్ళ సమస్య లేక ఇబ్బంది పడతా ఉన్నారు. సరైనటువంటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వేల సంఖ్యలో విద్యార్థులంతా ఈ ప్రాంతంలో హాస్టల్లో ఉండి మేము ఇక్కడ చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలను చేస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నామని చెప్పేసి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ దుర్మార్గం ఏమంటే రేపు రానున్న తరం ఎవడు చదువుకునే విధంగా లేకోకుండా సంక్షేమ హాస్టళ్లను సమస్యలకు కేంద్రాలుగా మార్చేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. ఏదైతే దామోదరం సంజీవయ్య గారి విగ్రహం ఇక్కడ పెట్టుకున్నామో ఈ హాస్టల్లో ఒక విద్యార్థి అంటే ఒక విద్యార్థి లేడు. బాల సదనంగా మార్చారు. తర్వాత పిల్లలు ఎవరైతే అనాథలుగా ఉండి రోడ్లపైన పడేసిన పిల్లలు ఉన్నారో వాళ్ళని అక్కడ చేర్చుకొని ఇది ఒక కేంద్రంగా ఉండేది. అది కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. అంటే రానున్న కాలం ఏం మారుతుంది అంటే ఈ ప్రభుత్వ సంస్థని కాస్త ప్రైవేటు వ్యక్తులు ఆ రకంగా కబ్జా చేసుకొని వ్యక్తిగత సముపార్జన కోసం ప్రయత్నం చేసినట్టు ఒక ప్రయత్నం కూడా జరుగుతూ అవుతుంది అని చెప్పేసి
గ్రామంలో ఉన్నటువంటి చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మేము కోరుతా ఉన్నాం, వెంటనే ఇక్కడ సంక్షేమ హాస్టల్ను అవసరమైతే ఇంటర్మీడియట్ దాకా కొనసాగించే విధంగా మీరు దీన్ని వెంటనే పునరుద్ధరించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సంక్షేమ హాస్టల్ను కొనసాగిస్తే వేల సంఖ్యలో ఉండేటువంటి దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులంతా చదువుకోవడానికి ఆ రకంగా అవకాశం ఉంటుంది. పక్కనే లోపల 10th క్లాస్ దాకా ఉండేటువంటి ఇంకో పూలింగ్ సెంటర్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ అయితే పిల్లలైతే వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి తగిన సౌకర్యం లేదు, విద్యార్థులకు తగినటువంటి రూములు లేవు, అవకాశాలు లేవు. కాబట్టి అట్లా విద్యార్థులకు రూములు కట్టించి అప్పుడు మీరు నిజంగా సంజీవయ్య గారికి నివాళులు అర్పించినట్లు, ఆ రకంగా ఆయన ఆశయాలు కొనసాగించినట్లు. కాబట్టి నిస్వార్థ రాజకీయ నాయకుడు దామోదరం సంజీవయ్య గారు ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఎట్లున్నారు అనేటువంటిది కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినప్పటికీ అత్యంత కష్టపడి ఆ కుటుంబం జీవించినటువంటి పరిస్థితి, కత్తలుగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటికీ చూస్తాం. అందుకోసమే నేను చెప్తున్నది ఏమంటే, ఈరోజు రాజకీయం అంటేనే స్వార్థపూరితమైనటువంటి రాజకీయం అనేటువంటి పరిస్థితి ఉంది. ఒక కామన్ సర్పంచ్, చిన్న సర్పంచ్ కూడా ఈరోజు గెలిచాడు అంటే కోట్లకు పడిగెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేయర్గా గెలిచారు అంటే కోట్ల ఆస్తులు కూడా పెట్టుకుంటున్నటువంటి. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ హెచ్చరించారు. కర్నూలు పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతిరోజు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగా కర్నూలు నగరంలోనే బళ్ళారి చౌరస్తా పరిధిలో వాహన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం తాగిన వారి వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. అధిక మద్యం సేవించిన ఓ మందుబాబు తన వాహనాన్ని ఎందుకు తీసుకున్నానని పోలీసులను ప్రశ్నించారు. అట్లనా మా గురించి ఏమన్నా జర్నలిస్ట్ కాసిప్స్ గ్రాఫిక్స్ సార్ నమస్తే సార్. అలాగే రేపు సాయంకాలం సార్ కొంచెం చూపిస్తారు సార్. లైట్లు ఆఫ్ చేస్తారు సార్. ఇవాళ జిల్లా వ్యాప్తంగా తర్వాత టౌన్లో కూడా మున్సిపల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్లో వెహికల్ చెక్కింగ్ కార్యక్రమం ప్రారంభించి అందులో భాగంగా ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు 4th టౌన్ పిఎస్లోని ఉల్చాల జంక్షన్లో మా టీం అంతా కలిసి మా రూరల్ సిఐ గారు, తర్వాత ట్రాఫిక్ సిఐ గారు, తర్వాత సిబ్బంది అందరితో కలిపి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా వెహికల్ చెక్ చేస్తే దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం చెక్ చేస్తే ఒక ఆటో, ఇప్పటి వరకు 8 మోటార్ సైకిల్స్లో నడిపే చోదకులు బాగా తాగి డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తున్నట్లుగా మన యొక్క రీడింగ్స్లోనూ మన యొక్క చెకింగ్లో బయటపడింది. వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కోర్టుకు పంపించేసి. తర్వాత ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలకు ఎస్పీ గారి తరఫున అందరికీ విజ్ఞప్తి, తర్వాత మున్సిపల్ ఆఫీసులో, ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా కూడా ఎక్కువ యాక్సిడెంట్లు కూడా రిపోర్ట్ కావడం జరుగుతోంది టౌన్లోను, టౌన్ పరిధిలో.
నైట్ టైమ్స్ కూడా ఎక్కువ ఇట్లా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ఎక్స్టెన్సివ్గా కూడా వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. కాకుండా వారు నడపడం వల్ల వేరే చోదకులకు రోడ్డు మీద నడిచే వాళ్ళకు కూడా ప్రమాదం చేయడం వల్ల ఎవరికి దెబ్బలు తగిలినారో వారి కుటుంబానికి అంతా కూడా ఇది ఒక నష్టం అనే ఉద్దేశంతో దీని మీద అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం కూడా జరుగుతోంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మిగతా దీనికి రిలేటెడ్గా డిపార్ట్మెంట్ అందరి తరఫున కూడా తర్వాత ఎందుకంటే మీకు అందరికీ తెలుసు జిల్లా దీని మీద రహదారి భద్రతా మాసోత్సవాలు కూడా జరుగుతున్నాయి. దీని సందర్భంగా ఇదొక ప్రత్యేకమైన ప్రోగ్రాం కింద చేపట్టి జిల్లా వ్యాప్తంగా తీసుకొని పోవడం జరుగుతుంది. మీడియా వారి ద్వారా ప్రధానంగా అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే దయచేసి మీకు తెలిసిన వారు కానీ మీరు కానీ త్రాగి వాహనాలు నడిపి మీ ప్రమాదము మీ కుటుంబానికి ఇష్యూ కాకుండా మిగతా వారికి కూడా సేఫ్టీ దృష్ట్యా జాగ్రత్తగా అటువంటి లక్షణాలు ఏం లేకుండా నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కర్నూలు జిల్లాను దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని దళిత సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు పట్టణంలోని నంద్యాల చెక్ పోస్ట్ కొడలినందు దామోదరం సంజీవయ్య విగ్రహానికి దళిత సంఘాల నేతలు ర్యాలీగా బయలుదేరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య, నిస్వార్థపరంగా సేవలందించిన వ్యక్తి సంజీవయ్య. అటువంటి వ్యక్తి పేరును కర్నూలు జిల్లా పేరును దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని జిల్లా ప్రభుత్వానికి దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జయంతోత్సవ సందర్భంగా ఆ మహనీయుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు కర్నూలు జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న పెద్దపాడు గ్రామం నందు శ్రీ దామోదరం మునేయ సుంకులమ్మ గారుల దంపతులకు జన్మించి పెద్దపాడు గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయికి ఎదిగి దేశంలో తలపండిన రాజకీయ మేధావులకు అంతుచిక్కని రాజకీయ మేధావిగా ఎదిగి కర్నూలు జిల్లా పేరును భారతదేశ చిత్రపటంలో చిరస్థాయిగా నిలిపిన ఆ మహనీయుడికి కర్నూలు జిల్లా పేరును నామకరణం చేయాలని జాతీయ మాల మహానాడు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సుగరాజు మునేయమాల, జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శిగా మరియు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోర్ కమిటీ సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలని కోరుతూ బ్యాంకు రీజనల్ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 4 గ్రామీణ బ్యాంకులను కలుపుతూ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును ప్రధాన బ్యాంకుగా ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైనది కాదు అని అన్నారు. ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగడానికి అవసరమైన అన్ని రకాల అర్హతలు ఉన్నాయని తెలిపారు. బ్యాంకులు విలీనమైన సందర్భంలో ఏది పెద్ద బ్యాంకు ఉంటే ఆ బ్యాంకు కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయంగా కొనసాగించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అన్ని గ్రామీణ బ్యాంకుల కంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎక్కువ మంది కస్టమర్లను కలిపి ఉండటమే కాకుండా ఎక్కువ బ్రాంచీలను కూడా కలిగి ఉందని తెలియజేశారు. ఇంతకుముందు ఉన్నటువంటి ఇతర బ్యాంకులు కూడా కలిపి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే సమస్య ఏమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇటువంటి బ్యాంకులన్నీ కలిపి ఒక బ్యాంకుగా ఈరోజు ఏర్పడుతున్నాయి. ఈ ఏర్పడేటువంటి బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలనేటువంటి కాడ సమస్యగా మారింది. కానీ ఏ రకంగా చూసినా ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండడానికి అర్హతలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అర్హతలన్నీ ఉన్నాయి కాబట్టి కడపలోనే కొనసాగించాలని చెప్పి సిఐటియుగా భావిస్తున్నది. ఎందుకంటే గతంలో కూడా
అనంత బ్యాంకు లేదంటే ఇతర బ్యాంకులు కలిసి రాయలసీమ గ్రామీణ బ్యాంకు నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా ఏర్పడినప్పుడు కూడా ఈ బ్యాంకుకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకి సొంత భవనాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అట్లాగే సిబ్బంది కూడా ఉంది కాబట్టి కడపలోనే కొనసాగించాలని చెప్పి ఆ రోజుల్లో కూడా నిర్ణయించడం జరిగింది. ఈ రోజు కాలంగా కూడా ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పెద్దదిగా ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కస్టమర్లని ఆకర్షించేటువంటి దాంట్లో కానీ లేదంటే నెట్వర్క్ సంబంధించినటువంటి విషయంలో కానీ లేదు ఎక్కువ బ్రాంచీలు కలిగినటువంటి బ్యాంకుగా ఈరోజు దాదాపు గ్రామీణ బ్యాంకుకే ఉందని చెప్పి మనకి తెలుస్తున్నది. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు అన్ని రకాలుగా అర్హత ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసు, సొంత భవనము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో కడపలో దాంట్లోనే కొనసాగించడానికి అన్ని రకాల అర్హతలు కూడా ఉన్నాయి. అందుకనే సిఐటియు కడపలోనే ఉండాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కర్నూలులో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు. నగరంలోని నరసింహారావుపేటలో ఓ వ్యక్తి ఇంట్లో బాతులు చనిపోవడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు వైద్య పరీక్షలు చేయగా ఓ బాతుకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో నరసింహారావు ప్రాంతంలో అధికారులు అప్రమత్తం చేశారు. చికెన్ షాపులను బంద్ చేయించారు. ఓ నెల రోజుల పాటు చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిలిపివేసినట్లు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డ్రెస్ బర్త్డేనా? నేను పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మెయిన్గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ప్రబలింది. అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది. మన కర్నూలు జిల్లాలో అయితే కనుక ఒక ఎన్ఆర్పేట అనే ప్రదేశంలో ఒక అతను రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఒక 25 బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు. అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక 15 బాతులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడంతో వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది. అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది. నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ 10 బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది. దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చివేయడం జరిగింది. అందువల్ల మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ 1 కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ప్రదేశంలో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది. అందువల్ల ఇక్కడున్న ఈ చికెన్ షాపులు, మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు, ఎవరు కొనరాదు, ఇది డిక్లేర్ చేయడం అయింది. అందువల్ల ఈ 1 మంత్ వరకు మేము చూస్తాము. ఇక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేరం అది సర్వేకి అనాలిసిస్కి పంపుతాము. అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను, ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది. అప్పుడే మనం
ఈ బేరసారాలు జరగాలి, ఈ సేవించడం జరగాలి. అంతవరకు ఈ 1 కిలోమీటర్. దామోదర సంజీవయ్య బాలికల బాలుర హాస్టల్ను సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం కర్నూలు నగర కార్యదర్శి టి రాముడు, వార్డు నాయకులు ఎన్ గోపీనాథ్, వరలక్ష్మి, కె శ్రీనివాసులు, మౌలాలి మహేష్, యేషురాజు పరిశీలించడం జరిగింది. అమరజీవి దామోదర సంజీవయ్య జయంతి సందర్భంగా సంజీవయ్య విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి టి రాముడు మాట్లాడుతూ అమరజీవి సంజీవయ్య మొదటి దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశం గర్వించే నాయకునిగా, స్వతంత్ర సమర యోధునిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేశానికి, రాష్ట్రానికి ఎన్నలేని సేవలు అందించారని అన్నారు. అలాంటి గొప్ప నాయకుని పేరుపై ఉన్న పెద్ద బాలికల హాస్టల్ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వలన శిథిలావస్థకు చేరిందని, స్లాబ్ పై పెంకులు ఊడిపడి కడ్డీలు తేలాయని, సంజీవయ్య ఇల్లు రేకులు షెడ్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈరోజు దామోదర సంజీవయ్య గారి జయంతి. ఈరోజు సిపిఎం పార్టీగా పెద్దపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. దామోదర సంజీవయ్య గారి బాలికల హాస్టల్ని సందర్శించాం. బాలికల హాస్టల్ పాడుపడిపోయింది, మొత్తం పెక్కులు ఊడిపడుతున్నాయి పైనుంచి, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి దళిత ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర సంజీవయ్య లాంటి వాళ్ళని మర్చిపోవడం అంటే చాలా ఘోరం. కనుక ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే అధికారులని మేము కోరుతున్నది ఏమంటే, దామోదర సంజీవయ్య గారి ఏదైతే పుట్టిన గ్రామం మన కర్నూలు కార్పొరేషన్లో విలీనమైన పెద్దపాడు ఏదైతే ఉందో, ఆ పెద్దపాడు గ్రామంలో ఉండే దామోదర సంజీవయ్య గారి బాలికల హాస్టళ్లను, అట్లాగే బాలుల హాస్టళ్లను, ఇలాంటి పేరుపైన ఉన్నదాన్ని ప్రధానంగా శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయాలని చెప్పేసి, దానికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము దామోదర సంజీవయ్య గారి ట్రస్ట్ పేరుతో ఏదైతే దామోదర సంజీవయ్య గారి స్థలం ఉందో పెద్దపాడులో, అలాంటి ప్రాంతాల్లో ఏదైతే వాళ్ళ రీసెర్చ్ సెంటర్గా, నిరుద్యోగులకు ఒక అధ్యయన కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కనుక దామోదర సంజీవయ్య గారి పేరుతో ఉన్న బాలికల హాస్టల్ని పడిన దాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. సుదీర్ఘ ప్రజా పోరాటాల నేపథ్యంలో పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మార్చి 12వ తేదీన జరుగు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం పత్తికొండ పట్టణంలోని సిరిడి సాయిబాబా ప్రాంగణంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ అధ్యక్షతన గ్రామాలలో వలసలు అరికట్టాలి, ఉపాధి హామీ పనులు కల్పించాలని ఉపాధి కూలీలకు సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యంలో భాగంగా ఏటా పథకంలో బడ్జెట్లో కోత కోస్తున్నారని, కష్టపడి పనిచేస్తున్న కూలీలకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని, రకరకాల నిబంధనల పేరుతో పెద్దలకు దాసోహం అంటూ కూలీల కడుపులో కొడుతున్నారని విమర్శించారు. వైఖరి ప్రభుత్వం వైఖరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వైఖరి వలస నివారించడంలో ప్రభుత్వము అధికారులు. కర్నూలు 4వ తరగతి ఉద్యోగుల సొసైటీ మాజీ అధ్యక్షులు చేసిన అవినీతి అక్రమాలు సరిచేసేంత వరకు పోరాటం ఆపవని సొసైటీ సభ్యులు, ప్రజా పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. 4వ తరగతి విశ్రాంత ఉద్యోగుల మీడియా సమావేశం నిర్వహించారు. సొసైటీలో అక్రమాలకు పాల్పడి ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వారు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని వారు తెలిపారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినందుకే ఉన్నత అధికారులు సొసైటీలో అక్రమాలు జరిగాయని నివేదికలు ఇచ్చి కమిటీని రద్దు చేసినట్లు వారు తెలిపారు. మాజీ అధ్యక్షులు అక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి సైతం
వెళ్లడంతో సమగ్ర నివేదికను సమర్పించాలని సీఎంఓ కార్యాలయం కోరిందని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు డేవిడ్ తెలిపారు. కొందరు మాజీ అధ్యక్షులు వారి సొంత కుటుంబ సభ్యులకు ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. బాధితుల కోసం పోరాటం చేస్తున్న తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అదే నమస్కారం. ఉదయం జరిగినటువంటి ప్రెస్ మీట్కు కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా నాగరాజు గారు, మీరు నేనేం ప్లాట్లు రిజిస్టర్ చేయలేదు, నేను ఏ రకమైన దందా చేయలేదు అన్నారు కదా. హేమావతి పేరు మీద 3 ప్లాట్లు 3 రిజిస్టర్ చేసేది కూడా మీరే. అంతేకాకుండా నీ కొడుకు నాన్ మెంబర్ అయినా కూడా అతని పేరు మీద 142 ప్లాటు రిజిస్టర్ చేసి అది 48 లక్షలకు అమ్మడం కూడా జరిగింది. అంతేకాకుండా అండి, అసలు మీరు మాట్లాడుతున్నారు, మీరు ప్రెసిడెంట్గా మీరు చేశారంటున్నారు కదా, ఇది మీ యొక్క రసీదు అండి. ఈ రసీదుని మీరు బాగా గమనిస్తే ఎవరో పేరున్న రసీదుని తీసుకొచ్చి దానికి వైట్నర్ పూసేసి మీరు రాసుకున్నారు పేరు. అసలు మీరు ఇక కోఆపరేటివ్ సొసైటీలో మీకు సభ్యత్వమే లేదు. ఆ సభ్యత్వం లేకుండా మీరు ప్రెసిడెంట్గా చలామణి అవుతూ కొన్ని 10 ప్లాట్లు రద్దు చేసి రిజిస్టర్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్గా మీ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలని మేము బాధితుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జరిగిన ఎలక్షన్లో సుమారుగా 25 మందివి చనిపోయిన వాళ్ళవి ఓట్లు మీరు చేసుకున్నారు. దానికి తాలూకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్లు కూడా చూపిస్తున్నాం సార్. గోపాలకృష్ణ గారు, మీరు కూడా వెంకటకృష్ణ రిపోర్టు 2006లో క్లియర్గా వెంకటకృష్ణ గారి రిపోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎంక్వైరీ ఆఫీసర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్లో క్లియర్గా జి బాలనరసింహులు, ఎస్ ఉస్మాన్, సి గోపాలకృష్ణ అని క్లియర్గా ఈ కమిటీ యొక్క రిపోర్టులో దాదాపుగా గోపాలకృష్ణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలిదశ ముఖ్యమంత్రి క్రీస్తుశేషులు దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు. దామోదరం సంజీవయ్య 104వ జయంతి స్ఫూర్తితో సంక్షేమ హాస్టల్ రక్షణకై ఉద్యమిద్దాం. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని కర్నూలు డీఎస్పీ బాబు. కర్నూలు జిల్లాను దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని దళిత సంఘాల నేతలు ర్యాలీ. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని సిఐటియు డిమాండ్.